నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 19వ డివిజన్ గోమతినగర్ మినీ బైపాస్ నందు జరుగుతున్న బాక్స్ కల్వర్టు పనులను ఆర్ మరియు బిఎన్హెచ్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. 13 కోట్ల రూపాయల వ్యయంతో మినీ బైపాస్ రోడ్డు పనులు, బాక్స్ కల్వర్టు పనులు, అయ్యప్పగుడి ఫ్లైఓవర్ నందు స్ట్రిప్ జాయింట్ పనులు చేపట్టగా ఇప్పటికే మినీ బైపాస్, బీటీ రోడ్డు పనులు, ఫ్లైఓవర్ నందు స్ట్రిప్ జాయింట్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఇందులో 1,50,00,000 రూపాయలతో సప్తగిరి లేఅవుట్, వనంతోపు సెంటర్ మరియు గోమతి నగర్ నందు 3 బాక్స్ కల్వర్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. అతి త్వరలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందజేస్తామన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు జరుగుతున్న మినీ బైపాస్ రోడ్డు పనులపై సమీక్షిస్తున్నారన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న మినీ బైపాస్ రోడ్, ఈ మినీ బైపాస్ ని రోడ్లో అండర్ ఎన్హెచ్ కింద ఓవర్లేయింగ్, అదేవిధంగా రూరల్ నియోజకవర్గం ప్రాంతంలో 3 బాక్స్ కలవట్లు ఏదైతే టెండర్లు పిలిచి పనులు చేస్తున్నామో దాదాపు సుమారు 10 కోట్ల రూపాయలతో ఈ పనులు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ 10 కోట్లలో ఓవర్లే ప్రాంతం ఏదైతే పైన విటమిన్లు ఏరియాలో అవన్నీ కూడా దాదాపు 90% పూర్తయింది. బాక్స్ కలవట్లు ఏదైతే చేయాలో ఆ బాక్స్ కలవట్లు చాలా ముఖ్యమైనవి. ఒకటి సప్తగిరి లేఅవుట్ దగ్గర కానీ, అదేవిధంగా వనంతోపు దగ్గర, అదేవిధంగా మాగుంట లేఅవుట్, ఈ 3 ప్రాంతాల్లో కూడా ప్రతిసారి భారీ వర్షాలు వచ్చినప్పుడు మనం ఈ వాటర్ పోక మినీ బైపాస్ క్రాసింగ్ కి పైన ప్రాంతాలు మాగుంట లేఅవుట్ కానీ, అదేవిధంగా వనంతోపు దగ్గర పైన రవీంద్ర నగర్ కానీ, సప్తగిరి కాలనీ కానీ, ఈ 3 ప్రాంతాల్లో కూడా వర్షం పడిన నీరు అవుట్లో పోవడానికి ఆ పరిస్థితి లేనందువల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ 3 బాక్స్ కల్వర్ట్లు కూడా మనం మార్చి చేయాలనే ఉద్దేశంతో పాతది ఏదైతే 1 మీటర్ పైప్ డయా ఉందో దాన్ని తీసేసి ట్యూబ్ సాగునీరైనా, త్రాగునీరైనా, కరెంట్ అయినా ప్రజల అవసరాల మేరకు, ప్రజల సలహా సూచన మేరకు ఎక్కడికక్కడ 18 గ్రామాల్లో 24 డివిజన్లో కూడా 800 కోట్లకు పైగా అభివృద్ధి పనులు జరుగుతా ఉన్నాయి, జరిగినాయి, అయిపోయినాయి. ఇంకా కూడా చేయాల్సినవి కూడా అవి కూడా తప్పకుండా జరుగుతాయి. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు ములుమూడు కలుసు కానీ, పొట్టేపాళెం కలుసు కానీ, అదేవిధంగా ఈ బాక్స్ కలెక్ట్ కానీ వీటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చేసి ప్రజల సలహాలు సూచన మేరకు అన్ని విధాల ఎక్కడికక్కడ ఈ డివిజన్లో గ్రామాల్లో స్థానికంగా ఉండే ప్రజలు, అదేవిధంగా స్థానిక కూటమి నాయకుల సలహాలు సూచన మేరకు అభివృద్ధి పనులను కూడా జరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా అదే జరుగుతాయని తెలియజేస్తూ అందరికీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో స్థానికంగా ఉండే శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పనులు కానీ చేస్తున్నా మీరందరికి కూడా స్థానికంగా ఉన్న కూటమి నాయకులకు కూడా మీరందరూ కూడా ఆశీర్వదించాలని, ఏదో ఎలక్షన్లప్పుడు వచ్చిపోయేవాళ్ళు, ఎలక్షన్లప్పుడు మాటలు చెప్పేవాళ్ళు కాకుండా నిరంతరం కూడా మీకు అందరికీ అందుబాటులో ఉంటూ మీలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉంటూ ఎప్పుడు కూడా ప్రజల క్షేమము, సంక్షేమమే జెండాగా పనిచేస్తున్న నెల్లూరు రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారిని, కూటమి అభ్యర్థుల్ని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.